డియర్ డియర్ స్టూడెంట్స్, మనం ఇవాళ మల్టీకల్చరలిజం, సాంస్కృతిక బాహుళ్యత సబ్జెక్ట్ని కొనసాగిస్తాం. ఎందుకంటే ఇందులో లాస్ట్ మినిట్లో కొంచెం టైం లేకుండడం వల్ల మనము కొన్ని అంశాలని చర్చించలేకపోయినాము, డిస్కస్ చేయకుండా పోయినాము. కానీ ఈ డిస్కస్ చేయకపోయిన టాపిక్ను ఇవాళ కన్సిడర్ చేసే ముందు మనం ఒకసారి మళ్ళీ మల్టీకల్చరలిజం అంటే ఏంటి, మల్టీకల్చరలిజం అనే అవసరము మొత్తము ప్రపంచంలో ఎందుకు డెవలప్ అయింది, దాని హిస్టరీ ఏంటి అనేది కొంచెం చూసుకుంటాము. ఉదాహరణకి ముఖ్యమైన దేశం మల్టీకల్చరల్ కంట్రీ ఇప్పుడు యుఎస్ఏ ఉందనుకోండి. యుఎస్లో మనం కనుక చూస్తే చాలామంది యూరోప్లో యుద్ధాలు అవన్నీ అయినప్పుడు జర్మనీయన్స్, ఇటాలియన్స్, ఇంగ్లీష్ పీపుల్ వాళ్ళందరూ అమెరికాకి మైగ్రేట్ అయ్యి వలసకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ పుట్టుకతో కల్చర్ని మర్చిపోలేరు. తర్వాత ఆ కల్చర్తోనే జీవించాలని చూస్తారు. అయితే ఒక దేశము అంటే ఒక స్వతంత్ర దేశము అమెరికా ఉన్నప్పుడు నిజానికి దానికి ఒక కల్చర్, ఒరిజినల్ కల్చర్ అంటే ఇండిజినస్ కల్చర్ ఉంటుంది అమెరికాలో. కానీ ఆ ఇండిజినస్ కల్చరు, ఒరిజినల్ కల్చరే దాన్ని రాజ్యం యొక్క కల్చర్గా వేరే కల్చర్ని అనుసరించే వాళ్ళ మీద రుద్దడము ఎంతవరకు సహజమైంది, ఎంతవరకు ప్రజాస్వామికమైంది అనేది ఆలోచిస్తే నిజానికి ప్రజాస్వామ్యం ఈ రోజుల్లో ఆధునిక కాలంలో నిజానికి అది సబబైంది కాదు. సో అందువలన ఏంటంటే అమెరికాలో వేరే దేశాల నుంచి వేరే సంస్కృతి వచ్చిన ప్రజల యొక్క సమూహాలకి నిజానికి వాటికి రెస్పెక్ట్, ఆ వేరే సమూహంలో ఉన్న సిటిజన్స్కి ప్రాముఖ్యత, మన స్వేచ్ఛ ఇవ్వడము, స్వాతంత్రం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకొరకే వివిధ రాజనీతి శాస్త్రజ్ఞులు, రాజనీతి రచయితలు ఏమన్నారంటే మల్టీకల్చరిజం అనేది ప్రతిపాదించారు. సో మల్టీకల్చరిజం ఈజ్ మోడర్న్ నెసెసిటీ. అది డెవలప్ ఎట్లయింది అనేది మన చారిత్రాత్మక అనేక కారణాలు ఉండొచ్చు. అందులో ముఖ్యమైనవి మనకు తెలుసు, సాంస్కృతిక, శాస్త్రీయ, సాంకేతిక డెవలప్మెంట్ వల్ల. అంటే మొత్తము ప్రపంచంలో ఉన్న అనేక ప్రదేశాలకి ఒక దగ్గరతనం ఏర్పడింది. దగ్గరతనం అంటే ఏంటంటే ఇవాళ మనము పోవాలంటే, అమెరికాకు పోవాలంటే జస్ట్ యూ బై ద టికెట్ అండ్ దెన్ విత్ 2 days యూ విల్ బి ఇన్ అమెరికా. అదేవిధంగా మీరు ఈ రోజు ఇప్పుడు అంటే కొన్ని రోజుల కింద కూడా చాలా రోజుల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెలిఫోనిక్, తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత నిజానికి ఇఫ్ యూ జస్ట్ నో అమెరికా, డాటర్ ఇన్ అమెరికా, రిలేటివ్ ఇన్ అమెరికా. సో ఇట్లా అసలు నిజానికి కొంతకాలం కింద కూడా, ఒక 100 సంవత్సరాల కింద కూడా ఈ విధంగా దగ్గర అమెరికా, యూరోప్ దగ్గర ఉంటుంది. తర్వాత అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే అమెరికాలో ఇంగ్లీష్ భాష నడుస్తుంది. తర్వాత ఇంగ్లీష్ ఇది యూకే డామినేషన్ వల్ల ఇంగ్లీష్ అసలు ఒక ప్రపంచ భాష అయిపోయింది. సో అమెరికా బికేమ్ ఏ మల్టీకల్చరల్ సొసైటీ. సో మల్టీకల్చరల్ సొసైటీ మీద ఒక అమెరికన్ ఇండిజినస్ కల్చర్ రుద్దడం అనేది అది అసాధ్యము, అసంభవము, తర్వాత ప్రజాస్వామిక వ్యతిరేకం. సో మల్టీకల్చరలిజం. సో అన్నిటినీ టాలరేట్ చేసి అన్ని కల్చర్కి సమానంగా రాజకీయ పరంగా కూడా అందరి కల్చర్ ఏది ఉన్నా కూడా వాళ్ళ యొక్క సిటిజన్షిప్ మాత్రం ఒకే కంట్రీ, అమెరికా, యుఎస్ఏ. అంటే అమెరికాలో 2 సిటిజన్షిప్స్ ఉన్నాయి.
బట్ దే ఆర్ ఇన్ అమెరికా. కల్చర్ వేరే కావాలి, ట్రెడిషన్స్ వేరే కావాలి. సో అన్ని కల్చర్ సమాన అది ఉండడం, సమానమైన రికగ్నిషన్, గుర్తింపు, రెస్పెక్ట్ ఉండడం అనేది మంచి కల్చరిజం అనేది మనం నేర్చుకోవాలి. సో అయితే ఈ మల్టీకల్చరలిజం వ్యాప్తి చెందింది. తర్వాత వేరే వేరే దేశాలలో, అంటే ఇండిజినస్ కూడా పెద్ద దేశాల్లో ఏమవుతుంటాయి అంటే అవి మొదటి నుంచి వాటికి మల్టీకల్చర్గానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అది అమెరికా అయితే మనకి మన ఇండియా భారతదేశము నిజానికి భారత సామ్రాజ్యం నిజానికి ఈ రోజులో చూసుకుంటే కొంచెం తక్కువగా కనబడుతుంది. ఎక్కువైనా కూడా నిజానికి ఒక నాటి మన భారతదేశ కల్చర్స్ కనుక చూస్తే చాలా వేరే ఏషియాల యొక్క వేరే ప్రాంతాలకు కూడా ప్రాచీన. ఫర్ ఎగ్జాంపుల్ కాంబోడియాలో హిందూ కల్చర్, హిందూ మత ప్రభావము, ఉనికి ఎంతవరకు ఉన్నదని సూచించడానికి ఈ రోజులు కూడా సాక్ష్యాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాంబోడియాలో మనకి ప్రపంచంలో అతిపెద్దదైన ఒక హిందూ దేవాలయం అంకారో అనే ప్రాంతం. అది ఎందుకుంది అంటే ఆ రోజు ఆనాటి రోజుల్లో మన భరత సామ్రాజ్యము, మన భారతీయ రాజులు అంత దూరం కూడా తమ యొక్క ఆధీనంలో ప్రాంతాలను ఉంచుకున్నారు, పాలించారు. అయితే సో భారతదేశం అంత పెద్దది కాబట్టి భౌగోళిక దూరం ఎక్కువ దూరం ఉంటే ఒక్కొక్క ప్రాంతము భౌగోళికంగా దూరం ఉండడం వలన ఆ కల్చరు, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్టర్న్ కల్చర్ వేరు, తర్వాత మన సదరన్ కల్చర్ వేరు ఇండియాలో, తర్వాత మన నార్థన్ కల్చర్ వేరు, తర్వాత కల్చర్స్ చాలా ఉన్నాయి. సో ఈ పెద్దరికం పెద్ద వైశాల్యం ఉండడం వల్ల నిజానికి అమెరికాలో ఇతర దేశం నుంచి వచ్చిన వాళ్ళు, యూరోప్ నుంచి వచ్చిన ప్రజల వల్ల అక్కడ మల్టీకల్చరల్ సొసైటీ ఏర్పడింది. ఇక్కడ మొదటి నుంచే అసలు అనేక వైవిధ్యాలు, మన సాంస్కృతిక వైవిధ్యత ఎక్కువ ఉన్నాయి. సో మొదటి నుంచే ఉన్నాయి కాబట్టి అవి వాటి యొక్క కల్చరల్ ఫ్రీడము మన రాజ్యాంగంలో ఉంది కాబట్టి నిజానికి 50 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మన స్వతంత్రం తర్వాతనైనా స్వతంత్రం ముందే కూడా ఇక్కడ కూడా మన రకరకాల సంస్కృతులు డెవలప్ అయినాయి అని చెప్పచ్చు. సో ఆ విధంగా మన దేశం కూడా మల్టీ కల్చరల్ కంట్రీ. సాంస్కృతిక అనేకత, సాంస్కృతిక బాహుల్యం, సాంస్కృతిక వైవిధ్యం, ఇవన్నీ సంస్కృతి వైవిధ్యం వల్ల వచ్చినాయి. వైవిధ్యం అంటే డైవర్సిటీ, కల్చరల్ డైవర్సిటీ అంటారు అందరూ. అంటే ఒక దిక్కు బీజేపీ అటువంటి, తర్వాత ఆర్ఎస్ఎస్పై మద్దతు తీసుకుంటున్న బీజేపీ ఇవన్నీ సంస్కృతి ఐక్యత, తర్వాత ఏకత్వం అని కొంచెం ఒక విధంగా ఇంపోజ్ రుద్దుతారు. కానీ దానికి భారతదేశంలో సాంస్కృతిక వైవిధ్యం అనేది చాలా ఉంది, కల్చరల్ డైవర్సిటీ అనేది చాలా ఉంది. భౌగోళిక డిస్టెన్స్ ఎట్లా ఉందో సాంస్కృతిక డైవర్సిటీ అది ఉంది. తర్వాత మన భారత రాజ్యం పర్టికులర్గా మత పరంగా మనం చూస్తున్నది మన లౌకిక రాజ్యాంగం ఏర్పడుతుంది కాబట్టి దాని వలన దానికి అనేక సంస్కృతులకు విభిన్న స్వాతంత్ర హక్కులు ఇవ్వవచ్చు. సో ఇది మనం నేర్చుకున్నది. సో ఇవాళ ఏంటంటే మన ఈ మల్టీకల్చరలిజం అనే సిద్ధాంతానికి కూడా కొన్ని రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి లిబరలిజం అనే సిద్ధాంతం ఉంది. వ్యక్తి స్వయంవాదం, లిబరలిజం అనే సిద్ధాంతం. లిబరలిజం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటివి? లిబరలిజం యొక్క ముఖ్య ఏంటంటే ఒకటి ఏంటంటే వ్యక్తి స్వయంవాదము. వ్యక్తి తనకు తాను
జీవించే విధంగా అనేక మన స్వాభావిక పుట్టుకతోనే కొన్ని లక్షణాలు కలిగి ఉంటాడు. రేషనాలిటీ, కెపాసిటీ, ఇండివిజువల్ కెపాసిటీ కలిగి ఉంటాడు. అయితే రెండవది ముఖ్యమైనదంటే ప్రతి వ్యక్తి స్వాతంత్రం కలిగి ఉంటాడు. లిబర్టీ అండ్ ఈక్వల్, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ టు ది అదర్ పర్సన్. సో ఈ లక్షణాల ఈ యొక్క దృక్పథంతో మల్టీ కల్చరలిజం కనుక చూస్తే నిజానికి ఈ మన లిబరల్ కంట్రీస్, సామాన్యంగా అమెరికా వంటి లిబరల్ కంట్రీస్ ఈ మల్టీకల్చరలిజంని పూర్తిగా ఆహ్వానిస్తాయి అన్నట్టు. ఎందుకంటే మల్టీకల్చరలిజము మనకి ఇదివరకు చదువుకున్న ప్రకారం డిమాండ్స్ అండ్ ప్రపోజెస్. మల్టీకల్చరలిజం డిమాండ్స్ ద టాలరెన్స్, అంటే ఇతరుల యొక్క కల్చర్ని సహించడం, ఇతరుల యొక్క మన సంస్కృతిని సహించడం, వాటితోని కోఎగ్జిస్టెన్స్, వాటితోని సహజీవనం గడపడం, ఒక సంస్కృతి ఇంకొక సంస్కృతి సహజీవనం గడపడం. సో ఈ విధంగా ఇది ఇండివిజువలిస్టిక్ మల్టీ కల్చరలిజం ఏదైతే ఉన్నదో నిజానికి మన ఈ మల్టీ కల్చరలిజం అనే సిద్ధాంతానికి దానికి ఒకటి కాంప్లిమెంటరీగా, కాంప్లిమెంటరీగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇండివిజువలిస్టిక్ మల్టీకల్చరలిజంలో ఒక సమాజంలో డిఫరెంట్ గ్రూప్స్, అంటే ఒక కల్చర్లో డిఫరెంట్ కల్చరల్ గ్రూప్స్ ఉన్నప్పుడు వాటికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉండాలి. అంటే ఉదాహరణకి మన దేశంలో హిందువులు ఒక కల్చరల్ గ్రూప్, ముస్లింలు ఒక కల్చరల్ గ్రూప్, క్రిస్టియన్స్ ఒక కల్చరల్ గ్రూప్, బుద్ధిస్ట్ అండ్ జైన్స్ ఒక కల్చరల్ గ్రూప్. సో ఈ డిఫరెంట్ గ్రూప్స్కి నిజానికి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉండాలి. అంటే నిజానికి వీటన్నిటికీ ఈక్వల్గా ఉండాలంటే ఏంటంటే ఒకే మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి హిందూ యొక్క కల్చరల్ ట్రెడిషన్స్ రుద్దడం అది ఈక్వాలిటీ, స్వాతంత్రం కాదు. అది నిజానికి మన రాజ్యాంగానికి వ్యతిరేకం, మన యొక్క ప్రజాస్వామ్యం. అయితే మల్టీకల్చరలిజం తర్వాత ఇండివిజువలిస్టిక్ లిబరల్ మల్టీకల్చరలిజం ఏమంటుందంటే డిఫరెంట్ కల్చరల్ గ్రూప్స్ని రికగ్నైజ్ చేసి ఆ డిఫరెంట్ గ్రూప్స్కి డిఫరెంట్ ట్రీట్మెంట్, డిఫరెంట్గా ట్రీట్ చేయడం. అంటే ఉదాహరణకి ముస్లిమ్స్ వాళ్ళకి పర్సనల్ లా, ఆ పర్సనల్ లా దానికి మన దేశానికి రక్షణకి భంగం కలిగినంత వరకు వాళ్ళ పర్సనల్ లా వాళ్ళు ఫాలో కావచ్చు. కానీ హిందువులు మన క్రిస్టియన్స్ ఉన్నారు కదా, క్రిస్టియన్స్ ఏ కారణం వల్ల, హిస్టారికల్ కారణం, చారిత్రక మన నేపథ్యంలో నిజానికి చాలామంది క్రిస్టియన్స్ ఇక్కడ కన్వర్ట్ అయ్యారు. తర్వాత మన మిషనరీ నేర్పడంలో కన్వర్ట్ అయ్యారు. వాళ్ళు క్రిస్టియన్స్ డెవలప్ అయ్యారు, క్రిస్టియన్ కల్చర్ని అవలంబించారు. ఆ విధంగా డిఫరెంట్ కల్చర్, క్రిస్టియన్ కల్చర్ని అవలంబించినప్పుడు ఈ ఇండివిజువలిస్టిక్ మల్టీకల్చరలిజం ఏముంటుందంటే ఆ కల్చర్కి వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ వేరే ఇవ్వాలా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మ్యారేజ్లా కానీ వాళ్ళకి మన క్రిస్టియానిటీని అవలంబించి ప్రచారం చేసుకోవడానికి కూడా స్వేచ్ఛ ఉండాలా, దానికి రికగ్నిషన్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా బుద్ధిస్టులు, జైన్స్, సిక్కులు వాటికి కూడా డిఫరెంట్. అదే ఈక్వాలిటీ. అంటే ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఫెమినిజంలో ఇదే గొడవ. ఫెమినిస్టు స్త్రీవాదులు కొందరు ఏమనుకుంటే పురుషులు ఏ విధంగా మెదిలితే మనం అలాగనే ఉండాలా, అలా ఉండడానికే మనకు పరిమితులు ఇవ్వాలా, స్వేచ్ఛలు ఇవ్వాలా అని. ఫర్ ఎగ్జాంపుల్, కానీ నిజానికి పురుషులు వేరు, పురుషుల యొక్క భౌతిక సాంస్కృతిక అవసరాలు వేరు, స్త్రీల యొక్క కల్చరల్ వేరు. సో అవసరాలు వేరే,
ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలకి ఏ అవసరాలు ఉంటాయంటే స్పెషల్ అవసరాలు ఉంటాయి. సో స్త్రీలకు ఇచ్చింది పురుషులకు ఇచ్చిందే ఏది తరం స్త్రీలకు ఇస్తే అది ఇవ్వరు, అది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ పురుషులకి నీకు యుద్ధానికి పంపి తర్వాత కత్తిరించి మన ఇది ఇచ్చి వీళ్ళని కూడా అట్లనే చేస్తారు. ఈక్వాలిటీ అన్ని సమాజాల్లో ఈక్వాలిటీ అవసరం. కొంత స్త్రీలు కూడా మన కత్తులు కట్టాలు పట్టుకుని యుద్ధాలు చదివేయకండి. దానికి స్త్రీలు ఆర్ మోర్ యూస్ఫుల్, more fitting in taking care of the family, taking care of the kitchen, so on and so forth. But so ఈక్వాలిటీ ఏంటంటే స్త్రీలకి ఇచ్చేది స్త్రీలకు అవసరం కొద్ది పరిస్థితి స్త్రీలకు ఇవ్వడం, పురుషులకు ఇచ్చేది పురుషులకు ఇవ్వడం అని. అదేవిధంగా ఈ ఇండివిజువలిస్టిక్ మల్టీకల్చర్ ఏంటంటే ఒక్కొక్క గ్రూప్ కూడా స్వాతంత్రం ఇవ్వడము. అందుకే ఆ గ్రూప్లోనే ఒక వ్యక్తి గ్రూప్తోనే ఐడెంటిఫై చేస్తారు. ఒక క్రిస్టియన్ వ్యక్తి ఏమిటి ఉంటాడో తన యొక్క క్రిస్టియన్ గ్రూప్తోనే ఐడెంటిఫై చేసుకుంటారు. సో ప్రతి గ్రూప్కి వాళ్లకు కావలసిన పరిస్థితులను గుర్తించి వాళ్ళకు కావలసిన సాంస్కృతిక స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చి డిఫరెంట్ గ్రూప్స్ షుడ్ బి గివెన్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్. ఇది నిజానికి ఒక ఇండివిజువలిస్టిక్ మల్టీకల్చరలిజం. ఇంకోటి ఏంటంటే మల్టీకల్చరలిజంలో రెండవ విధమైంది ప్లూరలిస్టిక్ మల్టీకల్చరలిజము. వాట్ ఈస్ ప్లూరలిజము? బాహుళ్యత. సింగులారిటీ ఏంది? ఏకత, ఏక. ప్లూరల్ అంటే బాహుళ్యం, బహుళం. సో ప్లూరలిస్టిక్ మల్టీకల్చరలిజం ఇది రెండు ప్లూరలిస్ట్. మల్టీకల్చరల్ మల్టీ అంటే కూడా ప్లూరలే. సో కానీ ప్లూరలిజం అనేది ఒక వాల్యూ ఉంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ప్రతి దేశంలో ప్రతి సమాజంలో డిఫరెంట్ గ్రూప్స్ హ్యావ్ డిఫరెంట్ వాల్యూ ప్లూరలిజం. సో వాల్యూ ప్లూరలిజము అంటే ఏంటి అంటే ప్రతి గ్రూపు ఏమనుకుంటుందంటే మాది కరెక్ట్ అనుకుంటుంది. అంటే 5-6 రకాల గ్రూప్స్ ఉన్నాయనుకోండి. 5-6 రకాల గ్రూప్స్ ఏమనుకుంటాయంటే మాది కరెక్ట్, మాది ఇది, ఎవరి కల్చరు వాళ్ళకే కరెక్ట్ అనుకుంటారు. ఆ విధంగా కరెక్ట్ అనుకున్నప్పుడు నిజానికి అప్పుడు ఏ విధంగా ప్రభుత్వం కానీ రాజ్యం కానీ మెదిలాల, తర్వాత ఏ విధంగా ఇతర గ్రూప్స్ ఇతర ఒక రకమైన గ్రూప్స్ ఇంకొక రకమైన గ్రూప్స్కి ఏ విధంగా సహకరించాలా అనేది చాలా ముఖ్యమైన ప్రశ్నగా మిగులుతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ బహుభార్యత్వము అనేది ముస్లింల మధ్య ఉంది, కానీ హిందువులలో ఒక భార్యతోనే ఉండడం అనేది ఒక ట్రెడిషన్, ఒక బహుభార్యత్వాన్ని కరెక్టే అనుకుంటారు, తప్పు కాదు. కానీ హిందువులు అది తప్పు అనుకుంటారు. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనకి అండర్స్టాండింగ్. మల్టీకల్చరలిజంలో ప్లూరలిస్ట్ ఏముంటుందంటే ఆ యొక్క ఎవరి యొక్క కల్చర్ వాళ్ళకే కరెక్ట్ అనేది, అది కరెక్టే ఇది కరెక్టే, తర్వాత ఎవరికి వారే అన్ని కరెక్టే అనే పరిస్థితిని, వారు డిమాండ్ చేసిన పరిస్థితిని ప్రభుత్వము పర్టికులర్గా రాజ్య విధానాలు అవి దాని ప్రకారంగా మిగలాలనేది ప్లూరలిస్టిక్ మల్టీకల్చరలిజం. అంటే వాల్యూస్ అనేది ప్లూరల్ ఉంటాయి. తర్వాత ఏ వాల్యూ సిస్టమ్ అనుసరించే వాళ్ళు ఆ వాల్యూ సిస్టమ్ కరెక్ట్, వాళ్ళకున్న వాల్యూస్ కరెక్టర్స్ అని. అదేవిధంగా తమ యొక్క వాల్యూ ఫ్రేమ్వర్క్తోనే గుడ్ లైఫ్ వాళ్ళు అంటే ఎప్పుడు అంటే మల్టీకల్చరల్ మన ఇది ఏమంటారు పాలిగమీ అంటే బహుభార్యత్వం ముస్లిమ్స్ తర్వాత ఇంకో కొంచెం మన కొన్ని ట్రైబల్స్ కూడా
బహుభారత్యం అర్చిస్తారు. సో అదేమనుకుంటుంటే అదే గుడ్ లైఫ్, అదే మంచి జీవితం, అదే మంచి జీవితానికి దారి తీస్తుంది అని వాళ్ళు అనుకుంటారు. సో వాళ్ళు అనుకున్నప్పుడు సో అది దాన్ని మన గుర్తించి రెస్పెక్ట్ ఇవ్వడమే ఇక రాజ్యం యొక్క ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యం యొక్క బాధ్యత అయి ఉండాలని ముఖ్యంగా బీకు పరేఖ్ అనే రాజనీతి శాస్త్రజ్ఞుడు, రాజనీతి రచయిత అని అంటాడు. సో ఈ విధంగా ప్లూరలిస్టిక్ వాల్యూస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క గ్రూప్ తన యొక్క వాల్యూస్ కరెక్ట్ అనుకున్నప్పుడు ఏం చేయాలా, ఏ విధంగా వాళ్ళను ఐక్యంగా సిటిజన్ పౌరులు, ఒకే దేశ పౌరులుగా ఏ విధంగా జీవించనివ్వాలా అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఇది ప్లూరలిస్టిక్ మల్టీకల్చరలిజం అనేది దానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు. అయితే ఈ విధంగా మల్టీకల్చరలిజం అనేది రెండవ రకమైన మల్టీకల్చరలిజం ఈ విధంగా ఉండాలని ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కాస్మోపాలిటన్ మల్టీకల్చరలిజం. కాస్మోపాలిటన్ మల్టీకల్చరలిజం అంటే ఏంటి? అనేక కల్చర్స్. ఇప్పుడు ఏమనుకున్నాం, ఎవరికి మా కల్చర్ మాదే, మీ కల్చర్ మీదే, మీ కల్చర్ మా కల్చర్ కలవదు. కాబట్టి అన్ని కల్చర్స్కి మనం ఎవరి కల్చర్ ఎవరున్నా కూడా ప్రభుత్వము, తర్వాత సమాజము మా ఇతరుల కల్చర్స్కి ప్రాధాన్యత ఇవ్వాలా, గుర్తింపు ఇవ్వాలా, గౌరవం ఇవ్వాలనేది అది మల్టీ కల్చర్. కానీ ఇప్పుడు మూడవది మల్టీకల్చరలిజం ఏదైతే ఉందో అదేమంటారంటే కాస్మోపాలిటన్. కాస్మోపాలిటన్ అంటే అన్ని కల్చర్ ఉంటుంది, అన్ని కల్చర్స్ కలిసి ఉంటాయి అక్కడ. కాస్మోపాలిటన్ ముఖ్యంగా అంతర్జాతీయంగా చూస్తే ప్రపంచం మొత్తం మీద నిజానికి అర్బన్ సెంటర్స్ ఎక్కువైనాయి. అసలు మన యొక్క డెవలప్మెంట్ ప్రపంచం మొత్తం మీద అర్బన్ లివింగే ఎక్కువైంది. అర్బనైజేషనే అది రకరకాల కారణాల, ముఖ్యంగా మార్క్సిస్టులు, కమ్యూనిస్టులు ఏమంటారంటే క్యాపిటలిజం వల్ల అసలు అర్బనైజేషన్ డెవలప్ అయ్యారు. సో అర్బన్ సెంటర్స్లో ఏమిటంటే అనేక కల్చర్ వాన్లు కంపెనీ పర్టికులర్లీ ఇన్ కంపెనీలు కాదు, మళ్ళీ బయట కూడా. ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ అనుకోండి, వాషింగ్టన్ డీసీ అనుకోండి, ఇటు బాంబే అనుకోండి. ఇక్కడ ఏమైందంటే రోజు ఒక 4-5 కల్చర్స్ ఉన్న వాళ్ళు ఒక దిక్కు పనిచేయడము, ఒక ట్రైన్లోనే పోవడము, ఒక బస్సులోనే పోవడం జరుగుతుంది. అక్కడ పరిస్థితి ఏమవుతుంది అంటే అక్కడ ఇతర కల్చర్స్ నుంచి మనము నేర్చుకోవాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. ఒకవేళ నేర్చుకుంటే తప్పేముంది అనే ప్రశ్న కూడా వస్తుంది. సో ఈ సందర్భంలో ఏమవుతుందంటే చాలా రాజనీతి రచయితలు ఏంటంటే వీ కెన్ గో ఫర్ మల్టీ కాస్మోపాలిటన్ అంటే ఏ మిక్స్డ్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్, ఏ కాంబినేషన్ ఆఫ్ ఇది అనేక సంస్కృతాల కలయిక. సో అనేక సంస్కృతాల కలయికను కాస్మోపాలిటన్ మల్టీకల్చరలిజం అంటే ఇదివరకు చెప్పుకున్నట్టు లిబరల్ తర్వాత ప్లూరల్, ఈ 2 రకాల మల్టీకల్చరలిజం వల్లే కాకుండా లిబరల్ అండ్ మల్టీకల్చరలిజం ఏంటండి, ఒక గ్రూప్ ఇంకో గ్రూప్కి సహజీవనంగా ఉండడం, కలిసిమెలిసి ఉండడం గుర్తు. కానీ అందులో ఒక గ్రూప్ యొక్క కల్చర్ని ఇంకో గ్రూపు అందులో చుట్టుకొని పోయి దాన్ని కలిసిపోదు. గుర్తింపు, రెస్పెక్ట్ ఉంటుంది. దానికి కలిసి ఒక వ్యక్తి
లేదా ఒక గ్రూపు అనేక కల్చరల్ ఫాలో కాదు. కానీ ఈ కాస్మోపాలిటన్ కల్చర్ ఏమిటంటే మనకి ఈ అనేక కల్చరల్ గ్రూప్స్ కలిసి జీవించినప్పుడు, కలిసి ప్రయాణించినప్పుడు, కలిసి మన ఇతర ఒక దేశం పోయినప్పుడు నిజానికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెరికాకి పోతే దానికి చైనీస్ వస్తారు, తర్వాత మన యూకే వాళ్ళు వస్తారు, తర్వాత ఇండియన్స్ వస్తారు, తర్వాత పాకిస్తానీస్ వస్తారు. అలా అనేక కల్చరల్ గ్రూప్స్ ఉంటాయి. కానీ మల్టీకల్చరలిజం ఇదివరకు ఒక కల్చర్ని ఇంకో కల్చర్ రెస్పెక్ట్ చేసుకోవాలా అని చెప్తుంది. కానీ కాస్మోపాలిటన్ కల్చర్, మల్టీకల్చరలిజం ఆ కల్చర్ని కూడా ఫాలో అయితే తప్పేం లేదన్నప్పుడు దానికి ఇంకొక వేరే కల్చర్ కూడా ఫాలో అయ్యవచ్చు. అది మనము బయట వాళ్ళకి చెప్పుకున్నప్పుడు లోపల మన భావాలకు కూడా అనుకూలంగా ఏం చేయొచ్చంటే అనేక గుర్తింపులు, అనేక సాంస్కృతిక అస్తిత్వాలు కలిగి మల్టిపుల్ ఐడెంటిటీస్ అని. అంటే వన్ కెన్ బి మెంబర్ ఇన్ వన్ కల్చర్ అండ్ యూ కెన్ ఆల్సో బి మెంబర్ ఇన్ అనదర్ కల్చర్. సో membership in different cultures, multicultural identity, దీన్ని కాస్మోపాలిటన్ ఐడెంటిటీ అని అనొచ్చు. సో ప్రత్యేకంగా నిజానికి ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్ని మతాల్లో దానికి ఉండేది ఒకటే. మతాన్ని అవలంబించే వ్యక్తుల యొక్క రక్షణ, తర్వాత వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక చింతన, వాళ్ళ యొక్క భౌతిక అవసరాలు, వీటన్నిటి అన్ని మతాలు చెప్పేటి దానికి ఒకటే. ఆ విధంగా ఒకటే అయినప్పుడు ఐ కెన్ బి మెంబర్. కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, అవి డెవలప్ అవుతాయి. అయితే అది ఒక మతము, ఒక కల్చర్ ఇంకొక కల్చర్ ఎన్కౌంటర్ అయినప్పుడు దానికి ఒక మొదటి కల్చర్ వాళ్ళు నిజానికి రెండవ కల్చర్ యొక్క మంచి విధానాలను చూసి నిజానికి మొదటి కల్చర్ యొక్క రెండవ కల్చర్ యొక్క విధానాలు, మన ట్రెడిషన్స్, తర్వాత మన హ్యాబిట్స్ నిజానికి పాటించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకునేది ఏంటంటే అబ్జర్వేషన్ బేసిస్ మీద చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ మొదటి నుంచి చాలా వరకు బహుభార్య తత్వము అనేది తప్పు కాదు, తర్వాత దాన్ని పాటించారు కూడా. కానీ చాలామంది హిందువుల నుంచి నేర్చుకున్నట్టు మనకు కనబడితే ఏంటంటే హిందువులు ఏకభార్యత్వం అంటే మన ఒకే భార్యత్వం, ఒకే భర్తను కలిగి ఉండడము అనేది హిందువులు. సో ముస్లింలు దానికి చాలా మట్టికి ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారు. అంటే నేను చూసిన కుటుంబాలలో నిజమైంది ఒకే భార్య, ఒకే భర్త కలిగి ఉండడం అనేది ఒక సిద్ధాంతము, ఒక ఆదర్శంగా కలిగి ఉన్నారు. అంటే ఇది మన ఈనాడు మనం చూస్తే తెలంగాణలో, హైదరాబాద్లో ముస్లిమ్స్ 2-3 అంటే మన పేరు కాదు, కానీ ప్రాక్టీస్లో మన భావ పరంగా నిజానికి ఒక మల్టీకల్చరల్ ఐడెంటిటీ కలిగి ఉన్నారు. ఒకటి హిందువులది, ఇంకోటి ముస్లిమ్స్. నిజంగా చాలా ఇంకో వేరే విషయాలు, భౌతిక విషయాలు కనుక చూస్తే, మీదికి కనబడే విషయాలు కనుక చూస్తే చాలామంది ముస్లిమ్స్ బుర్కాలు కట్టుకున్నా కూడా వాళ్ళ సారీ, హిందువుల యొక్క సారీని మాత్రము అరబ్ కంట్రీ నుంచి ముస్లిం లెవెల్ అయితే ఉన్న ఒరిజినల్ కంట్రీస్లో ఉన్నారో అక్కడ స్త్రీల యొక్క డ్రెస్సెస్ కాకుండా ఇక్కడ హిందువులు కట్టే సారీ, తర్వాత కొందరు మన ఇంకా ఇతర విషయాల్లో కూడా వాళ్ళ కట్టుబాట్లని పాటిస్తారు. అదేవిధంగా హిందువులు కూడా మన అనేక కారణాల వల్ల, అనేక సందర్భాల్లో, అనేక అంశాలలో మన ముస్లిం యొక్క సాంస్కృతిక వాల్యూస్ను కలిగి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్
మొహర్రం అనే పండగ, మొహర్రం అనే పండుగ అది ఎంతవరకు ముస్లిమ్స్ పండుగ అంతవరకు హిందువుల పండుగ కూడా. ఎందుకంటే అందులో ఉన్న విషయాలు మనుషులకి, వ్యక్తులకి సంబంధించిన విషయాలు, వ్యక్తుల యొక్క సంక్షేమాన్ని గురించిన విషయాలు నిజానికి అందరికీ, అంటే మన ఒక వైద్యులు కానీ, తర్వాత ఒక మన ఒక మంత్రకాలు కూడా వైద్యం చేస్తారు, తర్వాత రోగాలను బాగు చేస్తారు, మానసికంగా మన వ్యక్తులని మానసిక దౌర్బల్యం నుంచి బయటపడేస్తారు అని తెలుసు కదా. సో ఆ విధంగా ముస్లిమ్స్లో ఉన్న వైద్యులు కానీ ఇంకోరు కానీ మన హిందువులు తారసపడ్డప్పుడు వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవడం కానీ, వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ జరుగుతుంది. సో అట్లా జరిగినప్పుడు నిజానికి అందులో ముస్లిమ్స్ శత్రువులుగా భావించరు, తర్వాత దూరపోవాలుగా భావించరు. ఆ విధంగా భావించకుండా కల్చరల్ కూడా ఈ ముస్లిం ఐడెంటిటీ అనేది దూరం కొట్టకుండా తమది ఓన్ చేసుకుంటారు. అదేవిధంగా తమ యొక్క ఇదివరకు ఉన్న ఐడెంటిటీని, అంటే తన హిందూ ఐడెంటిటీ పోగొట్టకుండా దాన్ని ఫాలో అవుతారు. సో ఇది మల్టీ కల్చరల్ ఐడెంటిటీ. ఇది నిజానికి కాస్మోపాలిటన్ ఐడెంటిటీ. పర్టికులర్గా మన ఉదాహరణకి రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఎవరి కల్చర్ వాళ్ళని కాపాడుకోవచ్చు, కానీ మన అర్బన్ ఏరియాస్లో ఉండేవాళ్ళు ఎడ్యుకేటెడ్, తర్వాత వ్యక్తిగత మతము, తర్వాత ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాదు, అట్లా దూరంగా ఉండడం సాధ్యం కాదు అని భావించిన వాళ్ళు దానికి మల్టిపుల్ ఐడెంటిటీని డెవలప్ చేసుకుంటారు. తర్వాత డెవలప్ చేసుకుంటే మంచిదే అని అనుకుంటారు. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ కాస్మోపాలిటన్ మల్టీకల్చరలిజం. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇతరుల యొక్క కల్చర్ని గుర్తించి గౌరవించి బతకడమే కాకుండా వాళ్ళ ఇతరుల యొక్క కల్చర్లో కలిసిపోవడం, అదేవిధంగా ఇతరుల కల్చర్లో ఉన్నవన్నీ కలుపుకోవడం అనేది నిజానికి మన కాస్మోపాలిటన్ మల్టీ కల్చరలిజం అంటే ఇది అని చెప్పచ్చు. పర్టికులర్గా ఇది ఇన్ అండ్ అరౌండ్ కాస్మోపాలిటన్ సిటీస్ లైక్ న్యూయార్క్, Chicago, Washington DC, or say this side you go, in India for example, Calcutta, Bombay, and so on and so forth. సో ఈరోజు మనము మల్టీకల్చరలిజము రివ్యూ చేసుకున్నాము. మల్టీకల్చరలిజం అంటే ఏంటి, తర్వాత మల్టీకల్చరలిజము అంటే సాంస్కృతిక బాహుళ్యత, సాంస్కృతిక అనేకత ఏ విధంగా వచ్చినాయి, పర్టికులర్గా దేశాల్లో కల్చరల్ డైవర్సిటీ మొట్టమొదటి నుంచి, సాంస్కృతిక వైవిధ్యత మొట్టమొదటి ఉన్నప్పుడు అవి డెవలప్ అయినాయి అని చెప్పాలి. వాటికి ప్రజాస్వామ్య దేశాల్లో అయితే ప్రతి వ్యక్తుల సమూహము ప్రతి యొక్క స్వాతంత్రం, ఈక్వాలిటీని గుర్తించి, రాజరికాల్లో లేదంటే రాజరికాల్లో కానీ మల్టీకల్చరలిజము నిజానికి చాలా సందర్భాల్లో మల్టీకల్చరలిజం ఉండడానికి వీలు లేదు. ఉదాహరణకి మా రాజరికాల్లో అంటే ఇదివరకు ప్రజాస్వామ్యం రాకముందు, ప్రజాస్వామ్య సిద్ధాంతాలు రాకముందు, ప్రజాస్వామ్య విప్లవం రాకముందు నిజానికి మన మల్టీకల్చరలిజం అనేది లేదు. ఉదాహరణకి ఒక దేశంలో ఒక హిందూ దేశంలో జయించి దండెత్తి ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశంలో మెజారిటీ హిందువులు ఉన్నా కూడా ముస్లిమ్స్ వాళ్ళ కల్చర్ని రుద్దడం, హిందువుల మీద రుద్దడం జరిగింది. లేకపోతే మన అందులో ఉన్న ప్రజల్ని కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇది ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజాస్వామ్య విప్లవం వచ్చిన తర్వాత దానికి మల్టీకల్చరలిజం వచ్చింది అని చెప్పవచ్చు. సో
అంటే ప్రజాస్వామ్యంలో ఇన్ని లాభాలు ఉన్నాయి. పర్టికులర్గా ఒక మెజారిటేరియన్ కల్చర్, మెజారిటేరియన్ కంట్రీలో, హిందూ మెజారిటేరియన్ కంట్రీలో ముస్లింలు, సిక్కులు వేరు వాళ్ళు ఉంటే నిజానికి వాళ్ళని ఈక్వల్గా ట్రీట్మెంట్ చేయడం అనేది ఒక ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాతనే, ప్రజాస్వామ్య సిద్ధాంతం వచ్చిన తర్వాతనే ఏర్పాటైంది అని చెప్పచ్చు. అది అదొక ప్రజాస్వామ్యం రావడం వల్ల సాంస్కృతిక మన ప్రజాస్వామ్యం కూడా వచ్చిందని చెప్పాలి. సో ఇది మా మోడర్న్ మల్టీకల్చరలిజం యొక్క చర్చ. అయితే ఇందులో మనము గ్రహించవలసింది ఏంటంటే, మల్టీకల్చరలిజం ఇదివరకు చదువుకున్న అనేక మన పాఠ్యాంశాలలో ఏదైతే ఉందో అదంతా వడబోసి ఈ మన మల్టీకల్చరలిజము అయిందా, అన్ని కలిపి మల్టీకల్చరలిజమా అయిందా అని మనము అనుకోవడానికి అవకాశం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఆల్ ద అదర్ different areas which we have already discussed in this paper. సో ఈ విధంగా మనం మల్టీకల్చరలిజం అనే ఒక అడ్వాన్స్డ్ సిద్ధాంతం చర్చించాము. వాటి యొక్క లాభాలు కూడా ఏమిటంటే, దానికి మన ఒక దేశంలో ఉండే పౌరులకి వివిధ సాంస్కృతిక నేపథ్యాలు ఉన్నా కూడా అంటూ మన సజెషను రాజనీతి సిద్ధాంతులు ఇస్తారు, రచనలు చేస్తారు, దాన్ని వాదిస్తారు. అదేవిధంగా పరిస్థితులు చూసి ఏ పౌరులకైతే ఈ పరిస్థితి దారసపడ్డదో ఆ పరిస్థితులు కూడా ఆ పౌరులు నిజానికి మన ఈ కొత్త సిద్ధాంతాన్ని చదివి అతను తీసుకొని అది ఆ విధంగా సుఖంగా జీవించడానికి వీలవుతుంది. సో ముఖ్యంగా ఇవి పాటించే దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలలో నిజానికి ఇది మల్టీకల్చరలిజం అనేది చాలా ప్రాబల్యంలో ఉంది, చాలా ఉపయోగపడుతుంది మల్టీకల్చరల్ సిద్ధాంతం. అయితే ఆ మల్టీకల్చరల్ సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు కాబట్టి నిజానికి ఆ దేశాలు కూడా ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ USA, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా, ఇవి తమ దేశాలకి ఇతర దేశాల నుండి ప్రజలను ఆహ్వానించి తమ దేశంలో పని చేయడానికి ప్రోత్సహించి ఆ దేశ వాళ్ళ యొక్క కల్చర్ని గుర్తించి రెస్పెక్ట్ చేయడం కాబట్టి నిజానికి చాలామంది ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ముస్లిం దేశాలు ఉన్నాయి అంటే చాలామందికి అందరూ నిజానికి తెలుసు. ముస్లిం దేశాల్లో అందరు వేరే కల్చరల్ గ్రూప్స్ని తమలో హక్కును చేర్చుకొని తమలో కలిసిపోవడానికి నిజానికి ప్రోత్సహించరు. కాబట్టి ముస్లిం దేశాలకి చాలామంది వేరే మతస్థులు, వేరే సంస్కృతికి చెందిన వాళ్ళందరూ పోతారు, కానీ మళ్ళీ అక్కడ సెటిల్ కాకుండా అంత సుఖవంతమైన జీవించకుండా మళ్ళీ వస్తారు. కానీ అమెరికాలో అయితే ఏంటంటే వాళ్ళకి మన ఒక ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఎక్కువ జీతం రావడమే కాకుండా సాంస్కృతికంగా కూడా అక్కడ స్వాతంత్రాలతో మన బతకొచ్చు, డెవలప్ కావచ్చు. మన సాంస్కృతిక జీవనానికి ఏమి అక్కడ మన అసౌకర్యం లేదు అని భావిస్తారు. కాబట్టి అక్కడ సెటిల్ అవుతారు. సామాన్యంగా అమెరికా పోయిన వాళ్ళు మళ్ళీ ఇండియా కానీ తర్వాత వాళ్ళ సొంత దేశానికి సామాన్యంగా రాదు.
ఎందుకంటే డబ్బుల పరంగానే కాకుండా అక్కడ సంస్కృతి పరంగా సంస్కృతి పరంగా కూడా అక్కడ మంచి సౌకర్యమైన మన ఇష్టమైన పరిస్థితి ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది మన భారతీయులు కనుక పోతే, హిందువులు కనుక పోతే దానికి అక్కడ వాళ్ళ హిందూ దేవాలయం కట్టుకోవచ్చు. మీకు తెలుసు అనుకోండి, స్వామినారాయణ అనే పెద్ద మన ఋషి అని, అతను అనేక మన ఇండియాలో చాలా దిక్కులో స్వామినారాయణ టెంపుల్స్, స్వామినారాయణ ఫాలోయర్స్ టెంపుల్స్ కట్టించారు. అమెరికాలో కూడా స్వామినారాయణ టెంపుల్ పెద్దది ఉంది. అది స్వామినారాయణ టెంపుల్ తర్వాత స్వామినారాయణ గురించి మాట్లాడి తర్వాత స్వామినారాయణ పద్ధతులను అందరికీ ప్రచారం చేసి వాళ్ళ దాన్ని స్వామినారాయణ యొక్క ఆదర్శాలను పాటించే విధంగా మన పెరుగుతున్న పరిస్థితులు, ఆధునిక దేశంలో పెరుగుతున్న పరిస్థితులకు చూసి వాళ్ళు నిజానికి ఒక కల్చర్ ఇంకొక కల్చర్ని ద్వేషించి ధ్వంసం చేయడానికి చేసే బదులు చేయకుండా ఇలా ఉంటేనే బాగుంటుంది అని వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. పర్టికులర్గా బీకుపరకు తర్వాత ఈ మన అనేక ఇతర రాజనీతి శాస్త్రజ్ఞులు, ఫర్ ఎగ్జాంపుల్ మన లిబరల్ మల్టీకల్చరలిజంను ప్రపోజించడం కిమ్లీకా, KIMLIKA కిమ్లీకా అనే రాజనీతి శాస్త్రజ్ఞుడు రాజనీతి రచయిత నిజానికి మల్టీకల్చరలిజం ప్రబోధించాడు. తర్వాత అతని యొక్క చాయిస్ అయిన లిబరల్ మల్టీకల్చరలిజం అని దాని మీద రచన చేశాడు. అదేవిధంగా బీకుపరేక్ అనేవాడు ప్లూరలిస్టిక్ మల్టీకల్చరలిజము అనేదాన్ని, అంటే ఒక సమాజంలో ఒక గ్రూప్, ఒక వాల్యూస్ కల ఒక గ్రూపు తమ వాల్యూస్ కరెక్ట్ అనుకుంటుంది, ఇంకొక గ్రూపు ఇంకొక తమ వాల్యూస్ కరెక్ట్ అనుకుంటుంది. సో ఎవరిది వాళ్ళే కరెక్ట్ అనుకుంటారు. ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలా అది ఒకరికి ఒకరి యొక్క గ్రూప్ ఇంకొకరి యొక్క గ్రూప్ యొక్క కరెక్ట్నెస్ని కానీ వ్యాలిడిటీని కానీ గుర్తించి వాటిని గౌరవించడం. కానీ మన యొక్క గ్రూప్ వాల్యూస్ ఏముంటున్నాయి, మన యొక్క గ్రూప్స్ మనం ఫాలో కావడం. ఇది ప్లూరలిస్టిక్ మల్టీకల్చరలిజం. కానీ ఇంకా ఏమైందంటే, ఇంకా అడ్వాన్స్ డెవలప్మెంట్ అంటే ఒకరినొకరు కలిసిపోవడం, ఒక గ్రూప్ ఇంకొకరు కలిసిపోవడం. అప్పుడు పరిస్థితులు ఇప్పుడు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను హంగరీకి పోయినప్పుడు, హంగరీలో చాలామంది హంగరియన్స్ ఆర్ క్రిస్టియన్స్. బుదాపెస్ట్ క్యాపిటల్ గల యూరోపియన్ కంట్రీ అది. అయితే అందులో క్రిస్టియన్స్ మన కృష్ణ చైతన్య గ్రూప్లో కలిసి అసలు కృష్ణుని ఆరాధిస్తూ అంత కథ చేస్తున్నారు. అంటే హిందూ కల్చర్లో పర్టికులర్గా కృష్ణుని యొక్క తత్వాన్ని అవలంబించి దాని ప్రకారము అక్కడ చేస్తున్నారు. వాళ్ళ అక్కడ పోయి చూస్తే అంటే హిందువులే అంత మన కృష్ణుని మెచ్చుకొని, కృష్ణుని యొక్క తత్వాన్ని మెచ్చుకొని, కృష్ణుని యొక్క మన జీవనను పొందే ప్రాక్టీస్ ఇవ్వనుకోండి. అంతేకాకుండా హిందూ మతానికి మెయిన్గా ఉండే ఫర్ ఎగ్జాంపుల్ లంబాడాస్ అసలు వాళ్ళే పీరియడ్ని ఎత్తుకొని పోవడం జరుగుతుంది, తిరగడం జరుగుతుంది. సో దిస్ మీన్స్ ఒకరికి చుట్టుకొని పోయారు. సో దిస్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ కాస్మోపాలిటన్ మల్టీకల్చరిజం. అంటే ఇంకొక కల్చర్ని అవలంబించి ఒక వ్యక్తి, ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషి మల్టిపుల్ అనేక అస్తిత్వాలు కలిగి ఉండడానికి సిద్ధపడడం, తర్వాత అనేక అస్తిత్వాలు కలిగి జీవించడం, దాన్ని ప్రేమించడం, తర్వాత చాలా ప్రశాంత జీవనము గడవడము, ఒకరి మధ్య ఇతరులతో సంఘర్షణ లేకుండా, భేదం లేకుండా
బతకడం అనేది నిజానికి ఈ మన కాస్మోపాలిటన్ మల్టీకల్చరిజము అని అనుకోవచ్చు, చుచ్చుకొని పోవడం. అంతే విధంగా ఇది ఎక్కడ ఇంకా ప్రాక్టీస్లో మన ప్రతిబింబిస్తుందంటే, ఒక వ్యక్తి తన పేరు ఇదివరకు పేరు ఉంటే దానికి ఇంకొక మతానికి ఇంకొక కల్చర్కి సంబంధించిన పేరును పెట్టుకోవడం. ఒక కల్చర్కి ఒక పేరు ఉంటే అతని దేవుళ్ళ పేరు ఉంటాయి కదా, ఇంకో కల్చర్కి సంబంధించిన దేవతల పేర్లు పెట్టుకోవడం. అది కూడా ఒక రకమైన కాస్మోపాలిటన్ మల్టీకల్చరిజం అని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్స్ జాన్ రామస్వామి అంటారు. జాన్ అనేది క్రిస్టియన్ సంబంధించింది, కానీ ఇదివరకు ఒరిజినల్గా అతనికి రామస్వామి అని పేరు ఉంటుంది. ఈ కొత్త పేరు ఏంటంటే జాన్ రామస్వామి. అంటే అతనికి హిందువులు యొక్క వాల్యూస్కి హిందువు ఇండియాలో అతను క్రిస్టియన్ వాల్యూకి సంబంధించిన జాన్ అనే అతని పేరు కూడా పెట్టుకోవడం లేదు. అంటే ఈ విధంగా మల్టీకల్చరిజం నిజంగా ఉంది, అది డెవలప్ అవుతుంది. జాన్ రామస్వామి అనే పేరులో క్రిస్టియానిటీ ఉంది, తర్వాత హిందూయిజం ఉంది. అదే అనేక సందర్భాలు ఉన్నాయి అసలు నిజానికి. సో ఆ విధంగా ఈ 3 రకాల సాంస్కృతిక బాహుళ్యత, సాంస్కృతిక అనేకత అనే సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, మొదటిది మన లిబరల్ ఇండివిజువలిస్టిక్ మల్టీకల్చరిజము, ప్లూరలిస్టిక్ మల్టీకల్చరిజము, తర్వాత కాస్మోపాలిటన్ మల్టీకల్చరిజము అనేవి మనం యాక్చువల్ ఈరోజు తెలుసుకున్నాం. సో ఈ విధంగా మనకి మల్టీకల్చరిజం అనే పాట ఏదైతే ఉందో దానికి ఇతర సిద్ధాంతాల నుంచి అంతా కలిపి వడబోసిన సిద్ధాంతం అనొచ్చు, ఇతర సిద్ధాంతాల యొక్క కలయిక అనొచ్చు. అందులో అనేక విషయాలు కలిసిపోతాయి. ఎట్లా కలిసిపోతాయి అంటే, ఒక కల్చర్ అనేది నిజానికి ఏంది, కల్చర్ ట్రెడిషన్స్ అంటే రాజకీయ ట్రెడిషన్స్, తర్వాత సోషల్ ట్రెడిషన్స్, తర్వాత మతం, భాష, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కలిసిపోవాలి అనే ఒక ప్రతిపాదన, ఒక సిద్ధాంతీకరించడం అనేది ఒక అడ్వాన్స్ అని అనుకోవచ్చు. అయితే అది అందరికీ తారసపడదు, అందరికీ సంభవించదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద ఫారెస్ట్, రూరల్ ఏరియాస్, వాటికి ఈ పరిస్థితి తారసపడదు. కానీ వాళ్ళే ఈ విదేశాలకు పోయినప్పుడు కూడా, లేకపోతే వేరే ప్రాంతానికి పోయినప్పుడు, వేరే సిటీకి పోయినప్పుడు దానికి వారు ఈ ప్రశ్నలు మన ఎదుర్కోవాల్సి వస్తుంది. అట్లా ఎదుర్కొన్నప్పుడు అది వాళ్ళకి సంకోచించకుండా చదువుకున్న వాళ్ళు అయితే, ఇటువంటి సిద్ధాంతాలు నేర్చుకున్న వాళ్ళైతే, ఇటువంటి సిద్ధాంతాలు అర్థం తీసుకున్న వాళ్ళైతే వాళ్ళు ఏం చేస్తారు, వేరే ప్రాంతాలకు పోయినా, వేరే రాష్ట్రాలకు పోయినా, వేరే దేశాలకు పోయినా, వేరే భాషలను మాట్లాడే సమూహాన్ని ఎదుర్కొన్నప్పుడు దానికి వాళ్ళకి ఏ సమస్య ఉండదు. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటారో వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఊళ్ళో, ఎంత ప్రశాంతంగా, బయట కూడా అంతే ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంది. సో అది మనము ఈ సిద్ధాంతం, ఈ మన మల్టీకల్చరిజం యొక్క సిద్ధాంతాన్ని నేర్చుకోవడం అంటే దీన్ని బట్టి ఏం మనం తెలుసుకోవాలంటే, ఇది అర్థం చేసుకున్న వాళ్ళు, పర్టికులర్గా మన విద్యార్థులు, ఈ మన మల్టీకల్చరిజం చదివి నేర్చుకున్న వాళ్ళు నిజానికి వేరే వాళ్ళకు కూడా బోధించడము, తెలపడము, అది మంచిది అని తెలపడము అనేది సర్వమత స్వావలంబన అంటే అన్ని మతాలను అవలంబించినప్పుడు, మల్టిపుల్ ఐడెంటిటీస్ని కలిగి ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్సన్ హూ ఇస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ, వెన్ హీ గోస్ టు Kerala, where Christians are dominating, he will not have any problem in living
peacefully with them, living with satisfaction with the Keralite, particularly Christians in Kerala. సో దీన్ని ఈ సిద్ధాంతాన్ని మనము తప్పకుండా ప్రచారం చేయవలసి ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ పీపుల్ రిక్వైర్ ద సేమ్ థింగ్. దే హ్యావ్ టు ఈట్, they have to sleep, they have to this thing, and for each and other thing they have to produce, do some work, and others will do other work, and the products of others are useful to us, and the product of ours are useful to them. That is common to all people in the world. Manaval, human beings are the same. Anyway, they have to eat, they have to produce, they have to exchange, they have to travel. And if they are having aspirations, అంటే మన అవసరం కొద్దీ వేరే దిక్కులో పోయి పనిచేయడం జరుగుతుంది అవసరం లేకుందంటే ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎంప్లాయ్మెంట్, గో అండ్ టేక్ ఎంప్లాయ్మెంట్. అవసరమైన తర్వాత కొన్నిసార్లు అవసరాలు తీరిన తర్వాత కూడా నిజానికి వేరే వేరే విషయాలలో కూడా నీకు మన ఇతరులతో పోవడము, తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలనే పరిస్థితులు ఏర్పడినప్పుడు అవి ఇటువంటి సిద్ధాంతాలు చాలా బాగా ఉపయోగపడతాయి అని చెప్పాలి. ఈ రోజుల్లో ఇది నిజానికి ఇవి మన ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, అమెరికా. ఇండియా నుంచి చాలామంది అమెరికాకు వెళ్ళి అక్కడ సెటిల్ అవుతున్నారు. కానీ అక్కడి క్రిస్టియానిటీని వాళ్ళు సామాన్యంగా అవలంబించడం లేదు. కొందరు చొచ్చుకొని పోతుండొచ్చు, కానీ చాలామంది ఏం చేస్తున్నారు చూడాలి. వాళ్ళ యొక్క టెంపుల్స్, వాళ్ళ యొక్క దేవాలయాలు కట్టించి వాళ్ళ యొక్క మతాన్ని అవలంబించి ప్రాక్టీస్ చేస్తున్నారు. అదేవిధంగా కొందరు అమెరికన్స్ వచ్చి ఇక్కడ హిందూ మతాన్ని అవలంబించి హిందూ మతాన్ని ప్రేమించి హిందూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు ఏరియాస్ లైక్ అరుణాచల్ ప్రదేశ్, అరుణాచలంలో రమణ మహర్షి అని అంటారు. అతని యొక్క రమణ మహర్షి యొక్క ఆశ్రమంలో చాలామంది వచ్చి క్రిస్టియన్స్ వచ్చి హిందూ మతాన్ని అతని రమణ మహర్షి యొక్క సిద్ధాంతాన్ని పాటించి అక్కడ ఉండడం కూడా జరుగుతుంది. అది చాలా దిగుతారు. సో నిజానికి దాన్ని ప్రోత్సహించాలి. అంతేకాకుండా ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ కాదు, మా దగ్గర రావద్దు, మా టెంపుల్స్కి రావద్దు అని కనుక మన హిందువులు కనుక అంటే అది నిజానికి అది మంచిది కాదు, అది మానవత్వానికి వ్యతిరేకము అని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం మల్టీకల్చరలిజం అనే సిద్ధాంతంతో నిజానికి ఈ కోర్సు, ఈ BPSC కోర్సు కోడ్ నెంబర్ 103ని పూర్తి చేస్తాము. సో మీ అందరూ నిజానికి స్టూడెంట్స్ అందరూ ఏం చేయాలంటే ఈ ఇగ్నో సప్లై చేసిన రీడింగ్ మెటీరియల్ ఏదైతుందో వాటిని 2 సార్లు 3 సార్లు చదివి మేము టీచర్స్ ఇచ్చిన లెక్చర్స్ను జోడించి మన ఎక్కడెక్కడైతే మీకు లెక్చర్లో సరిపోలేదో, సరిగా అర్థం కాలేదో అక్కడ మనం చదివి అర్థం చేసుకోవాలి. అప్పుడు మీరు ఎగ్జామ్స్లో బాగా రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.